शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. భగవద్గీత ఈరోజు 237th క్లాస్ 237th క్లాస్ లాస్ట్ క్లాస్ లో నాకు గుర్తున్నంత వరకు 10th 5వ చాప్టర్ లో 10th 11th చెప్పించినట్టుగా గుర్తు. ప్రణీష అదేనమ్మా చెప్పించింది. మనం లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాం ప్రణీష? 10th 11th సార్. 10th 11th చెప్పుకున్నాం. అయితే 9th 8th 9th కూడా కొంతమంది ఇంకా చెప్పినట్లేదు కదా. అప్పుడు 8th 9th చెప్పలేదేమో. ఎవరు నేర్చుకున్నారా? 8th 9th ఎవరైనా నేర్చుకున్నారా? 8th శ్లోక 9th శ్లోక ప్రణీష నేర్చుకున్నా. శివీబా నేర్చుకున్నావా? వర్షిని నేర్చుకునిందా? 8th అంటే నైవ కించిత్ కరోమి. నైవ కించిత్ కరోమి. నైవ కించిత్ వస్తుందా? సరే, వెరీ గుడ్. వర్షిని కూడా వస్తుందంట. వర్షిని నుంచి స్టార్ట్ చేస్తాం, సన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం. ఏదైనా వర్షిని చెప్పమి, చెప్పమి. నైవ కించిత్ యుక్తో మంజేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ కృశన్ జిఘ్రన్ అశ్నన్ సజ్జన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విస్మృతన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రిషు ఇతి దాలయన్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు మీరు. గుడ్ గుడ్. నెక్స్ట్ శ్లోకం వస్తుందా? మళ్ళీ బ్రహ్మణ్యాధాయ కూడా వస్తుందా? ఏమన్నా నేర్చుకున్నావా? బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర విమాంపసా. ఎంత బాగా నేర్చుకున్నావు మీ. నెక్స్ట్ అమ్మి రాయేన మనసు కూడా నేర్చుకున్నావా? చెప్పు చెప్పమ్మా. మీ అమ్మ చెప్పేస్తాను చెప్పు. చెప్తావా? మీ అమ్మ చెప్తాను చెప్పు. చెప్పండి. కేవలైరేంద్రియ. సార్ మీరే చెప్పండి సార్ ఒకసారి. కాయేన మనసా బుద్ధ్యా. చెప్పమ్మా. కేవలైరింద్రియైరపి కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. వెరీ గుడ్, బాగా నేర్చుకున్నావు. గుడ్. శివి బా చెప్పమ్మా. సార్ నా క్లాస్ లో అడుగుతారా? నేను హోంవర్క్ రాస్తున్నాను. చెప్పేసి నైవ కించిత్ వస్తుంది కదా, వచ్చేది చెప్పేసి పోనీ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయత్. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా శుద్ధయే. వెరీ గుడ్. కొంచెం నేర్చుకుంటే లాస్ట్ వచ్చేస్తుంది. సరేనా? వెరీ గుడ్. ప్రణీష చెప్పండి. yes sir. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్
अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणेन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्वा केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये. कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि. బుద్ధ్యాది సరేనా? మనసా బుద్ధ్యా ఫస్ట్ చెప్పేసినప్పుడు బుద్ధ్వా అంటివి కాబట్టి చదవమండి సరేనా? మీద ఏమైనా నేర్చుకున్నావు మీ? నెక్స్ట్ క్లాస్ లో చెప్తుంది అది, ఇంకా దానికి కొంచెం వస్తోలే అందుకనే. ఇది ఫస్ట్ ది నైవ కించిత్ కరోమి, అదేమన్నా అదే దానికి వస్తోలే అదే. సరే సరే కానీ మనస్వి ఎన్ని నేర్చుకున్నావు? ఏమైనా నేర్చుకున్నావు మీ? నీ పాపం కొత్తగా చేరినవులేను, మొన్ననే నేను చెప్పాను. 10th 11th చెప్తుంది సార్. చెప్తుంది అబ్బా, వెరీ గుడ్. ముందే చెప్పింటే నేను ముందుగానే చెప్పేసింది కదా. చిన్నపిల్లలతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. చెప్పమి బ్రహ్మణ్యాదాయ కర్మని చెప్పమి. బ్రహ్మణాదాయ కర్మాణి క్రోధ్యః లిప్యతే దశ పాపేన పద్మపత్రమివాంభస కాయేన మనసా బుద్ధ్యా కేవలైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం శుద్ధయే. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు మీ. నువ్వు గుడ్ గుడ్, బాగా చెప్పినావు, బాగా నేర్చుకున్నావు. లాస్ట్ క్లాస్ కదా ఫస్ట్ నువ్వు వచ్చింది, ఇది 2వ క్లాస్. చాలా బాగా చెప్పినావు, వెరీ గుడ్. చాలా బాగా చెప్పినావు, వెరీ గుడ్. మంచి అటెంప్ట్, బాగా నేర్పించారమ్మా మీరు పెద్దవాళ్ళు. మీకు మీకు చాలా ధన్యవాదాలు. మీకు మీరే వెరీ గుడ్. కూర్చొని తనకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చేసిందమ్మా. ఎందుకంటే చిన్నపిల్లలు వస్తుంది, వాళ్ళకు చెప్పడంలోనే చెప్తూ ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే మనకు వచ్చేస్తుంది, వాళ్ళకు వచ్చేస్తుంది. ఇది యాక్చువల్ గా విన్ విన్ సిచ్యువేషన్ ఉన్నట్టే. ఇది బాగుంటుంది. ఎందుకంటే మీరు ముందు నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు. ముందు మీకు వచ్చేదా? మీకు అవునవును, మేము స్కూలింగ్స్ లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నారా? మరి అయితే మీకు అందువల్లనే మీకు ఆ సంస్కారం. ఉషశ్రీ మేడం చదువుతారా? మీరేమన్నా అక్కడే ఉన్నారా? అయితే చదవండి, లేకపోతే సార్ నేను చెప్పేస్తాను సార్. 89 నేర్చుకున్నా. నేర్చుకున్నారా బాబు? మీరు మంచి కాంపిటీషన్. చెప్పండి మేడం, చెప్పండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ శ్వసన్ స్వపన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. అంతే మేడం, వెరీ గుడ్ మేడం, బాగా చెప్తారు మేడం. ఒకటే ఇంతవరకు పర్వాలేదు సార్, నేర్చుకుంటా. అవును మేడం, ఇక్కడే సార్ అశ్నన్ గచ్చన్ స్వపన్ మేడం. అది స్వవన్ అన్నట్టుగా నాకు వినిపించింది. మీరేం చెప్పారో నాకు తెలియదు. మరి అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ స్వవన్ అన్నట్టుగా నాకు వినిపించింది. స్వపన్ మేడం, వెరీ గుడ్. ఇక్కడ వచ్చేసి ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ అనాలి మేడం. దాన్ని గృహ్ణన్ అనకూడదు, నాకు హావత్ ఇచ్చినట్టుగా చెప్పాలి. గృహ్ణన్ అంటే అక్కడ హాకు హావత్ ఉంది కదా, అయినా నాకు హావత్ ఇచ్చినట్టుగా పలకాల. అట్లా పలకడంలో నాకు గృహ్ణన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ అని గృహ్ణన్ మేడం. అది గృహ్ణన్ అని చెప్పేలా. మనం బ్రాహ్మణులు అంటాం కదా, రాసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, చెప్పేది ఒక రకంగా ఉంటుంది కదా, అలా మేడం. ఓకే మేడం.
గృహ్ణాన్ మేడం, అంతే మేడం. మిగతా బాగా నేర్చుకున్నారు మేడం, వెరీ గుడ్ మేడం. ఓకే. సార్ ఎన్నో శ్లోకాలు సార్ 5వ అధ్యాయంలో? 5వ అధ్యాయంలో 8, 9, 10, 7, 8, 9, 10, 8, 9, 10, 11. సరేనండి. మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, నెక్స్ట్ క్లాస్ నుంచి సరే. నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్తున్నారు మీరు, ఎందుకంటే ఈ రోజు సరేనండి. సరిపోతుంది అట్లా. వెరీ గుడ్, అంతా నేర్చుకున్నారు. సార్ ఇది చదివేసేనా? చెప్పండి, చదవండి మేడం, చదవండి. బుక్ ఉంటే చదివేయండి. తిరుపతికి వచ్చారు కాబట్టి బుక్ ఉందో లేదో అనుకున్నాను. చదివేయండి. ఉంది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర మివాంభసా కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా శుద్ధయే సంగం త్యక్త్వా శుద్ధయే. ఆత్మశుద్ధయే, త్యక్త్వా అంటే వదిలిపెట్టి మేడం. సంగం త్యక్త్వాత్మశుద్ధయే, ఆత్మశుద్ధి కోసం సంగం త్యక్త్వా. అటాచ్మెంట్ ఈజ్ సంగం త్యక్త్వాత్మశుద్ధయే అంతే మేడం, సరిపోయింది. సంగం త్యక్త్వాత్మశుద్ధయే. వెరీ గుడ్ మేడం. ఆత్మ రావాలి కదా సార్ అక్కడ? ఆత్మ మేడం, త్యక్త్వా ఆత్మశుద్ధయే. కరెంట్ కాదు, త్యక్త్వా శుద్ధయే అంతే మేడం. శుద్ధయే. త్యక్త్వా ఆత్మశుద్ధయే, ఆత్మశుద్ధయే, ఆత్మశుద్ధి కోసం సంగం త్యక్త్వా, సంఘాన్ని వదిలిపెట్టి అని అట్లా ఆ మీనింగ్. అందువల్ల సరిపోయింది మేడం. వెరీ గుడ్ మేడం, బాగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ శ్లోకం చెప్పిస్తాం అయితేను. నెక్స్ట్ శ్లోకం ప్రణీష చెప్తామమ్మా, చెప్పమ్మా. యుక్త కర్మ ఫలం త్యక్త్వా. ప్రణీష చెప్పు. युक्तः कर्मफलं त्यक्त्वा युक्तः कर्मफलं त्यक्त्वा युक्तः कर्मफलं त्यक्त्वा శాంతిమాప్నోతి నైష్ఠికీం. शान्तिमाप्नोति नैष्ठिकीं शान्तिमाप्नोति नैष्ठिकीं शान्तिमाप्नोति नैष्ठिकीम्. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीं युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीं युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम्. అయుక్తః కామకారేణ अयुक्तः कामकारेण अयुक्तः कामकारेण अयुक्तः कामकारेण ఫలే సక్తో నిబధ్యతే. फले सक्तो निबध्यते फले सक्तो निबध्यते फले सक्तो निबध्यते. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते. युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते. Thank you. మేడం, యుక్తః కర్మ ఫలం త్యక్త్వా చదివేస్తారా ఒక్కసారి?
కిరణ్ భాయ్ మేడం లేరా? చదివేయండి మేడం. సార్ చెప్పండి సార్. మీరు మళ్ళీ అన్నారని నేను బుక్ పక్కన పెట్టాను, వింటున్నాను సార్. 12వ శ్లోకం చదువుతారా మేడం? యుక్త కర్మఫలం. ఒక్క నిమిషం చదివేయండి. 1 టైం చదవండి. మీరు నెక్స్ట్ క్లాస్ నుంచి చదువులేండి అన్నారని నేను బుక్ పక్కన పెట్టేసి సరేలేండి మేడం. ఉషశ్రీ మేడం చదివేయండి. ఓపెన్ చేస్తున్నాను సార్. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సరే మేడం. ఉషశ్రీ మేడం చదువుతారా? సార్ విన్నారా సార్? మేడం. ఓకే మేడం, మీరు చదవండి మేడం. ఉషశ్రీ మేడం చదివేయండి. ఉషశ్రీ మేడం లేరా? ఉన్నట్లేదు. సరే శ్రీవిభా చెప్తావమ్మా. శ్రీవిభా చెప్పేసినా? యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. వెరీ గుడ్, బాగా చెప్పినావు. వర్షిని చెప్తావా? చెప్పమ్మా. యుక్త కర్మఫలం త్యక్త్వా కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అంతే, వెరీ గుడ్, బాగా చెప్పినావు. మేధా చెప్తావమ్మా? చెప్పిస్తా. యుక్త కర్మఫలం చెప్పమ్మి. కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. వెరీ గుడ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ బాగా చదవడం నేర్చుకో సార్, సరేనా? మనస్వి చెప్తావా మీ? చెప్పమ్మి. యుక్త కర్మఫలం చెప్పు. త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. వెరీ గుడ్. మీ అమ్మ చెప్పిస్తారా? మళ్ళీ ఇంట్లో బాగా నేర్చుకోదండి, బాగా చదువుకుంటావా?
నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. ఉషశ్రీ మేడం ఉన్నారా మీరు? యుక్త కర్మఫలం త్యక్త. ఉషశ్రీ మేడం లేరు. సరే. ప్రణీష నెక్స్ట్ శ్లోకం చెప్తావా? ఎస్ సార్. సర్వకర్మాణి మనసా సర్వకర్మాణి మనసా సర్వకర్మాణి మనసా సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ సన్యస్యాస్తే సుఖం వశీ సన్యస్యాస్తే సుఖం వశీ సన్యస్యాస్తే సుఖం వశీ సర్వకర్మాణి మనసా 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 సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నవద్వారే పురే దేహి నవద్వారే పురే ద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ నైవ కుర్వన్న కారయన్ నైవ కుర్వన్న కారయన్ నైవ కుర్వన్న కారయన్. ఇక్కడ బాగా చెప్పినామమ్మా. నైవ కుర్వన్ అయిన తర్వాత ఉత్త నా ఉంది కదా, నాకు నావత్ ఇచ్చినట్టుగా చెప్పాలి మనము. నైవ కుర్వన్న కారయన్ అన్నట్టుగా. సరేనా? ఓకే. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. మేడం కిరణ్ మేడం చదువుతారా? సర్వకర్మాణి సార్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నెక్స్ట్ శ్రీవింబ చెప్తావు మీ? చెప్పమ్మా. సర్వకర్మాణి మనసా నైవ కర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. నైవ కుర్వన్న కారయన్. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి వర్షిణి చెప్తావు మీ? చెప్పిస్తా. చెప్పండి. సర్వకర్మాణి మనసా సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సన్యస్యాస్తే సుఖం వశీ సుఖం వశీ నవద్వారే పురే దేహి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నైవ కుర్వన్ న కారయన్. కారయన్. వెరీ గుడ్. మనస్వి చెప్పమ్మి. సర్వకర్మాణి చెప్పమ్మా. సర్వకర్మాణి సర్వకర్మాణి కర్మాణి జోరుగా చెప్పు. సర్వకర్మాణి మనసా మనసా మనసా
సన్యస్యాస్తే సన్యాసాస్తే సుఖం వశి శుష్కమసి నవద్వారే నవదానే పురే దేహి పురదేహి నైవ కుర్వన్ నైవ కుర్వన్ నకారయన్. నకాయరన్ గుడ్. మేధా చెప్పమి. నెక్స్ట్ సర్వకర్మాణి సర్వకర్మాణి మనసా మనసా సన్యస్యాస్తే సన్యస్తాస్తే సుఖం వశి సుఖమసి నవద్వారే నవద్వారే పురే దేహి పురేదేహి నైవ కుర్వన్ నైవ కుర్వన్ నకారయన్. నకాయరన్. వెరీ గుడ్. ఓకే కిరణ్మయ్య మేడం. ఓకే మేడం, మీరు విత్డ్రా చేసుకోండి, సరిపోయింది. ఓకే మనం కూడా భగవద్గీత ఇంత ముగిద్దాము. ముగిసేసి ఇంకా భారతీయ మీరు వెళ్ళండి మేడం, నో ప్రాబ్లం. ఇప్పుడు భారతీయ వైభవంలో చెప్తాను. చెప్పండి మేడం, చదవండి మేడం. నైష్టికీం సరిపోయింది మేడం. హలో. నెక్స్ట్ సర్వకర్మాణి. సర్వకర్మాణి మనసా సన్యస్వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. భగవద్గీత ఈ 2 శ్లోకాలతో ముగిద్దాము. నెక్స్ట్ క్లాస్ నేర్చుకునే అవసరం లేదు, అట్లీస్ట్ చదవడం వస్తే చాలా అందరికీ. ఆ నెక్స్ట్ క్లాస్ అందరు నేర్చుకోవాలి, సరేనా? ఓకే. ఇప్పుడు మరి ఎవరు చేస్తారా భారతీయ వైభవం? ఏమైనా చెప్తారా ఎవరైనా? మనస్వి ఏమైనా చెప్తావా? ఏం చెప్తావు? ఏం చెప్తావు? శ్లోక చెప్తావు? అది సుఖం. నీ పేరు చెప్పాలా? నీ పేరు చెప్పి తర్వాత నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావో చెప్పాలి. మరి చెప్పు. చెప్పు. ఏం నీ పేరు? మనస్వి ఏ క్లాస్ చెప్పు. ఎల్కేజీ ఏ స్కూల్? అజలియా కిడ్స్ ఏ ఊరు? బెంగళూరు. బెంగళూరేనా? గుడ్. చెప్పు మరి, బెంగళూరు అయితే చెప్పేసే మరి. చెప్పు. ఏం చెప్తావు? శుక్లాం వరదరం విష్ణుం శశిభూషణం శతభుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిద్యానాం శాంతయే. నెక్స్ట్ తదుకురు పాప సంహారం ఏకులు శివాపనం. వెరీ గుడ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రచోదయాత్. గుడ్. వెరీ గుడ్. మనస్వికి అంతా చెప్పండి, కంగ్రాచులేషన్స్ చెప్పండి. మనస్వి బాగా చెప్పింది. గుడ్. బాగా చెప్పినా. బాగా చెప్పినావు. నెక్స్ట్ బాగా చెప్పినావు. గుడ్. మేధా చెప్తావమ్మా. ఏం చెప్తావమ్మా మేధా? అసతోమా
నీ పేరు చెప్పాలి కదా మాకు నీ పేరు చెప్పాలా, మీ స్కూల్ చెప్పాలా, నీ పేరు, నీ క్లాసు అన్ని చెప్తే కదా. My name is Meda. M.S. Kishore Kendra Public School. చెప్, ఏం చెప్తావు, ఎన్నో క్లాస్? UKG A section. ఏ సెక్షన్, గుడ్. చెప్పు మరి ఏం చెప్తావు? Asatoma Sargamaya Tamasoma Jyotirgamaya Nityoma Amritangamaya Om Shanti Shanti Shubham Karoti Kalyana Arogyam Sampadaha Shatrubuddhi Vinashaya Dipajyotirnamostute Dipajyotir Parabrahma Dipajyotir Saradanaha Dipo Harasudevam Dipajyotirnamostute. గుడ్, బాగా చెప్పినావు, వెరీ గుడ్, బాగా చెప్పిందప్పా. మేధాకు అంతా కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎంత ఉంది? 2.5 minutes ఉంది. వర్షిని ఏమైనా చెప్తావా? మీ చెప్పు. ఏం చెప్తావు? ఏం స్కూల్ నువ్వు, నీ పేరు ఏం చెప్పు ఫస్ట్. Namaste, my name is Vashini. I am studying at TKG 1. ఏ స్కూల్? స్కూల్ పేరు చెప్పు. రాష్ట్రోత్తర చెప్పు. Rashwatana. రాష్ట్రోత్తర విద్యా కేంద్ర. Rashwatana Vidya Kendra. ఏం రామ చెప్పు? భజన్ చెప్పు. Rama 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 Nama Tarakam Rama Krishna Vasudev Bhakti Mukti Dayakam Janaki Manoharam Sarvalokanayakam Shankarana Sevyama Punjanama Kirtanam Rama 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 Nama Tarakam Ramakrishna Vasudev Bhakti Mukti Dayakam. వెరీ గుడ్, బాగా చెప్తున్నావా, వెరీ గుడ్, వెరీ గుడ్. వర్షినికి ఇంకా ఇంకొకటి విషయం కూడా తెలుసు నాకు, ఈ రోజే తెలిసిందే. వర్షిని వచ్చేసి వెరీ గుడ్ స్విమ్మర్ అని చెప్పినారు. వైష్ణవి వచ్చేసి వెరీ గుడ్ స్విమ్మర్ అంట. స్కూల్లో పాప ఫస్ట్ స్విమ్మింగ్ లో కదా. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఎక్కడికి పోయినావు స్విమ్మింగ్ లో నువ్వు? వైష్ణవి స్విమ్మర్ సార్, ఇప్పుడు ఈమె స్టార్ట్ చేసింది. ఓ వైష్ణవి, ఆ అమ్మాయి స్విమ్మరా? సరే సరే, నాకు తెలియదమ్మా, ఈ పాప ఏమో అనుకున్నాను. సరే స్టార్ట్ చేసి. ఓకే, సరే సరేనమ్మా, సరే, ఓకే ఓకే, వెరీ గుడ్. అంతా బాగా చెప్తారు. నెక్స్ట్ క్లాస్ లో మరి వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఈ రోజు ముగించేద్దామా? 1 minute ఉంది, లెస్ దాన్ 1 minute ఉంది, క్లోజ్ చేస్తాం అయితే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.